ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. వంశీ గారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకం అనే పుస్తకం నుంచి సీతారామ లాంచీ సర్వీస్ రాజమండ్రి అనే కథ నుంచి 3వ భాగం ఇప్పుడు మనం విందాం. పౌర్ణమి వెళ్లిన రెండో రోజు 45 నిమిషాలు ఆలస్యంగా ఆకాశంలోకొచ్చాడు చంద్రుడు. జర్రా జర్రా జుయ్యా జుయ్యా అంటా వీస్తుంది గాలి. ఆ చలిగాలి, చల్లని వెన్నెల్లో తలమేంచి వేన్నీళ్ల స్నానం, గత జన్మ గుర్తొస్తున్న ఒక రకమైన బాధ, వేదనలతో కలిసిన హాయి ఆనందం. ఏదో జన్మలో చేసుకున్న పుణ్యానికి ఫలం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఈ మానవ జన్మని, ఈ అపరూప వరాన్ని ప్రతి జన్మలోనూ ఇమ్మని ఎగువలో ఉన్న ఆ భద్రాద్రి రాముణ్ణి కోరుకుంటా, మహానందంలో ఈదుకుంటా ఇంకేవేవో లోకాలకెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాసేపు అయ్యాక వాళ్ల దగ్గరకొచ్చిన మాణిక్యం గారు, మంచు కురుస్తోంది, లేవండి సార్ గారు, తమరి పక్కలు క్యాబిన్ రూంలోనే వేయించాను, వెళ్ళండి అన్నాడు. అదోలా నవ్వుకొని ఎప్పటికో అక్కడ్నించి కదిలారు క్యాబిన్ రూమ్ కేసి. వరదలొస్తే ఇట్టే మునిగిపోయి అది లాగేశాక వెంటనే బయటపడిపోయే ఆ తిప్ప చాలా పెద్దది. ప్రతి ఏటా బాగా దిగువలో ఉన్న కోటిపల్లికి దగ్గరలో ఉన్న జమీందార్ల ఊరైన కపిలేశ్వరపురం నుంచి దీపావళి దాటాక బయలుదేరొచ్చి ఈ శీతాకాలం వేసవికాలం దాకా చేపలు పట్టుకుని పొట్టకి పోగా వెనకేసుకున్నది ఊళ్ళో కమ్మోరి దగ్గర చేసిన అప్పులు తీర్చడానికి పట్టుకెళ్లే ఆ పల్లెజనం వేసుకున్న పాకలు, సర్కస్ వాళ్ల గుడారాల్లా చాలా ఉన్నాయా తిప్ప మీద. మడగట్టిన తాటాకులతో నేసున్న ఆ పాకల ముందున్న వాళ్ల పొయ్యిలు వెన్నెల్లో వెచ్చగా మండుతున్నాయి. మట్టిదాకల్లో ఉడుకుతున్న చేపల పులుసులు కుతకుతమంట చప్పుళ్లు చేస్తా మరుగుతున్నాయి. వెంటనే ఆరగిద్దాం అన్న ఆత్రం కలగజేస్తున్నాయి. వాళ్లల్లో మగాళ్లు సారా పుచ్చుకుని వెన్నెల్ని అనుభవిస్తున్నారు. పొయ్యిల ముందు కూర్చున్న ఆడాళ్లైతే హాయిగా మాట్లాడుకుంటున్నారు. మొలలకి గోచీల్లేని చంటి పిల్లలు ఆ వెన్నెల్లో ఆటాడుకుంటున్నారు. విమలగీత, హరికృష్ణ వాళ్ల మధ్యలోకెళ్దాం అనుకునేలోపే దిగిపోయాడా 60 ఏళ్ల బక్క పలచటి మనిషి. పంచె మోకాళ్ల దాకా లాగికట్టి వేసుకున్న తెల్లటి మల్లులాల్చీకి పునుగు రాసుకున్నాడు. తమలపాకులు నముల్తా వాళ్ల మధ్యలోకొచ్చి కూర్చున్న అతని పేరు అచ్చిరెడ్డి మంగరాజంట. సొంత నావొకటుందంట. చేపల వేటలో సంపాదించిన సొమ్ము వాళ్ల జనాలకే వడ్డీలకిస్తాడంట. అది పావలాకి. పావలా మరీ తక్కువ కదా అడిగాడు హరికృష్ణ. 2 రూపాయలకిస్తే ఆ వచ్చేది నేనేం చేసుకోనండి. ఏమండి, మానవ జన్మ ఎత్తాం గనక ఎంతో కొంత నిజాయితీగా బతికి తీరాలి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చెయ్యాలండి. అలా చేసినప్పుడు అందులో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదండి. నేను మట్టికి అలాగే చేస్తానండి. హాయ్, ఇంకో చిన్న ముక్కండి. ఏదో కొంపలంటుకుపోయేంత అవసరం వస్తే తప్ప అబద్ధం ఆడకూడదండి అని ఏ చదువు లేని ఆ మంగరాజు అంటుంటే రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. నువ్వు ఆచరిస్తున్నావా అంది గీత. 100కి 100 పాళ్ళు పాపగారు అన్నాడు. నువ్వన్న ఈ మాటలకి మీ గుంపులో ఎవరన్నా మారారా? ఏదో వాగుతుంటాడులే బ్రహ్మచారిగాడు అనేసి కొట్టిపారేసేవాళ్లే ఎక్కువండి. ఏంటి, నీకు పెళ్ళవలేదా అంది గీత. లేదు పాపగారు అన్నాడు మంగరాజు. ఎందుకు చేసుకోలేదు అంది గీత. మంగరాజు సమాధానం చెప్పేలోగానే కృష్ణుడు అనే మనిషి వాళ్ల మధ్యలోకి దూరిపోయి చెప్పటం మొదలెట్టాడు. మా ఊళ్ళో అమ్మోరి పేరు కోలపిల్లమ్మండి. ఆవిడ గుడి పొలాల మధ్యలో మాసిపోయి ఉంటదండి. ఆ తల్లంటే ఈ మంగరాజుగాడికి ప్రాణమండి. అసలు తల్లిని ఎప్పుడో మర్చిపోయిన ఈడికి ఆ తల్లి రాత్రుళ్ళు కల్లోకొచ్చేదండి. అలా కొన్నేళ్లు గడిచిపోయేటప్పటికీ ఆ కోలపిల్లమ్మ ఈడి శిరస్సు నుంచి సిరిపాదం దాకా ఎక్కేసిందండి. ఆ తర్వాత నుంచి ఏ ఆడమనిషిని చూసినా ఈడికి ఆ మనిషిలో కోలపిల్లమ్మోరే కనిపించేదండి. అమాంతంగా ఆ మనిషి పాదాల మీద సాష్టాంగ పడిపోయి దండాలు పెట్టేసేవాడండి. ఓసారి కోటిపల్లి కోటలో ఒక పిల్లని చూడ్డానికి తీసుకెళ్లారండి.
చక్కగా అలంకరించుకొని ఈడి ముందు నిలబడ్డ ఆ పిల్ల కాళ్ళ మీద పడిపోయాడండి. అలాంటివి చాలా జరిగినాయండి ఈడి లైఫ్లో. దాంతో ఈడికి పెళ్ళవ్వలేదండి. సన్నగా తేగ తొక్కలాగా ఉన్నాడు గాని ఈడి వయసు ఎంతో తెలుసా? 60 దాటినాయండి. అంతే కదా మంగరాజ్ తాత అన్నాడు. నోర్ముయ్యహే, నా వయసు ముందు నీ వయసు ఎంతరా అన్నాడు మంగరాజు. ఇక వడ్డీ వ్యాపారం అంటారా? సంపాదించిందంతా పావలా వడ్డీకి మా ఊళ్ళందరికీ ఇస్తాడండి. నాకు తెలిసి పుచ్చుకున్నోళ్లే తప్ప తిరిగి ఇచ్చినోళ్లు లేరండి. వాణ్ణి ఇసుకలోకి తోసేసిన మంగరాజు, తాగున్నాడు, ఈడి మాటలు నమ్మకండి మీరు అన్నాడు. దులుపుకుంటా ఇసుకలోంచి లేచిన కృష్ణుడు, ఒప్పుకుంటున్నానండి, నేను తాగున్నాను. తాగనోణ్ణి పిలిచి అడగండి ఏం చెప్తాడో అన్న కృష్ణుడు విమలగీతని, హరికృష్ణని వాళ్ల పాకల మధ్యలోకి తీసుకెళ్లాడు. అంతా చెప్పిన మాటల్లో నుంచి అచ్చిరెడ్డి మంగరాజు అనే ముసలోడు ఒక దేవుడని తేలింది. నవ్వుతా మంగరాజు దగ్గరికెళ్లిన హరికృష్ణ, నాకు కూడా అప్పిస్తావా? రేపు వేసంగుల్లో వచ్చినప్పుడు వడ్డీతో సహా తీర్చేస్తాను అన్నాడు. భలే ఓరే, ఎంత కావాలో చెప్పండి, పొద్దుటికి సర్దుబాటు చేసేస్తాను అన్నాడు మంగరాజు. వడ్డీ పావలాకు మించి ఇవ్వం అంది గీత. అంతకు మించి ఇచ్చినా నేను పుచ్చుకోను అన్నాడు అచ్చిరెడ్డి మంగరాజు. కొత్త దంపతులు బాగా కలిసిపోయి మాట్లాడడంతో నిమిషాల్లో కపిలేశ్వరపురం జనం దగ్గరైపోయారు. అది చూసి అవాక్కైపోయిన లాంచీ జనం, ఇన్నేళ్ల నుంచి తిరుగుతున్నాం, మనకి దగ్గరవని ఈ జాలరి జనం ఈరి కలివిడితనానికి ఎంత సొంతమైపోయారు అనుకున్నారు. ఆ రాత్రి వెన్నెల్లో ఆ ఇసుక తిప్ప మీద కపిలేశ్వరపురం జాలరి జనంతో పాటు కలిసిపోయి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న విమలగీత, హరికృష్ణల అనుభూతి ఇలాంటిదని చెప్పడం కష్టం. అంత ఆనందంగా చలిని హాయిగా అనుభవిస్తా తిరగేసిన వెండి కుండలాంటి చంద్రుణ్ణి ఆనందంగా చూస్తా ఉన్న వాళ్ళిద్దరికీ ఆ గుంపులో ఉన్న కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఎడముఖంగా ఉండటం చూసి మంగరాజుని అడిగితే చెప్పటం మొదలెట్టాడు. కండలు తిరిగి కత్తిలాగున్న ఆ కుర్రోడి పేరు కర్రి గంగారావు. అందమైన ఆకు సంపంగి పువ్వులాగున్న ఆ పిల్ల పేరు ధనలక్ష్మి. ఇద్దరికీ ఈ మధ్య పెళ్ళయింది. అదైన కొన్నాళ్లకి దీపాల అమావాస్య తర్వాత బయలుదేరే 100 కుటుంబాలతో పాటు ఇళ్ళు వచ్చారు. చాలా చెలాగ్గా కలదిరుగుతా అందరితోటి చిల్లోబొల్లోమంటా మాట్లాడుతున్న తన భార్య ధనలక్ష్మి మీద ఏదో అనుమానం వచ్చి ఆ మధ్య ఇలా పండు వెన్నెల రాత్రప్పుడు ఇసుకలో ఈ గుంపుకి దూరంగా అలాగా నడిపూడిదాకా నడిపించుకెళ్ళి ఒకచోట ఆగాక, ఇదిగో మనం ఓ విషయం మాట్లాడుకోవడం మర్చిపోయాం అన్నాడు. ఏంటో అంది ధనలక్ష్మి. అసలు ఈ విషయం శోభనం రోజున మాట్లాడుకోవాలి, మతిమరుపు ఎక్కువ నాకు అన్నాడు గంగారావు. ఇయాలైతే ఏమైందిలే చెప్పు అంది ధనలక్ష్మి. ఏం లేదోలే, మనం కలిసి 100 ఏళ్లు కాపురం చెయ్యాలి కాబట్టి మన పెళ్లికి ముందు నువ్వు అనుభవించిన బాధలు నాకు, నేను భరించినవి నీకు చెప్పేసుకుంటే ఆ తర్వాత జీవితం వాలుగాలిలో తెరచాప పడవలా సుఖంగా సాగిపోద్ది అన్నాడు గంగారావు. అయితే ఇప్పుడేం చెయ్యాలి? మన పెళ్లికి ముందు నాకేం జరిగిందో నేనేం చూశానో చెప్పేయాలి, అంతేనా అంది ధనలక్ష్మి. కాదు, ముందు నేనెలాంటి చూశానో, ఎలాంటోళ్ళ నన్ను కలిశారో నీకు చెప్తాను, ఆ తర్వాత నువ్వు చెబుదు గాని అన్న గంగారావు యానం అవతల దరియాల తిప్ప కాఫీ హోటల్ కృష్ణవేణితో తనకున్న శారీరక సంబంధం గురించి, కోటిపల్లి రేవులో పెసరు పుణుకులమ్మే సావిత్రితో సంబంధం గురించి, కపిలేశ్వరపురం ఒడ్డున కిళ్ళికొట్టు మంగతో అనుభవాల గురించి తెగ చెప్పేసి నన్ను క్షమించు అంటా తలంచుకున్నాడు. పర్లేదు అంటా ఆ వెన్నెల్లో పైకి లేచిన ధనలక్ష్మి గోదావరిలంకలో ఉన్న ఇటుకబట్టి ఓనర్ దగ్గరికి పనికెళ్తే అతను తన్ని ఒక వర్షం రాత్రి లోబర్చుకున్న విషయం చెప్పేసింది. అంతే. దాంతో రెచ్చిపోయిన గంగారావు, నువ్వు నాకు పనికిరావంట గొడవ పడ్డాడు. నీకో రూలు నాకో రూలునా అంటా ఎదురు తిరిగిన ధనలక్ష్మి ఓడిపోయింది. చివరికి వాళ్ళిద్దరూ విడిపోయారు అని చెప్పడం పూర్తి చేసిన అచ్చిరెడ్డి మంగరాజు,
ఇక్కడున్న మా జనాల్లో రాంపండు అని ఒక దొంగ తొత్తుకొడుకున్నాడు. ఈళ్లు విడిపోవడం చూసి వాడు ఎప్పుడా ధనలక్ష్మిని లేపుకొని భద్రాచలం సైడు పారిపోదామా అని చూస్తున్నాడు. ఆ ధనలక్ష్మి చూస్తే ఆ పండుగడి సైడే మొగ్గుతుంది. చూస్తున్న మా అందరి గుండెల్లో ఒకటే గుబులు, ఒకటే టెన్షను. ఈ పని మీదే ఆ ఎగువనున్న సీతారాములు పంపారేమో తమరిని. బాబ్బాబు, కాస్త పుణ్యం కట్టుకుందురు, వాళ్ళిద్దరినీ కలిపి ఆ పండుగని చావగొడుదురు అన్నాడు మంగరాజు. చలి బాగా పెరిగింది కాని ఇదంతా విన్న వాళ్ల శరీరాలు చాలా వేడెక్కాయి. వెన్నెల కురుస్తున్న ఆ ఇసుకలో చాలాసేపు కలదిరిగిన విమల, గీత, హరికృష్ణ ఒక నిర్ణయానికొచ్చాక గీత గంగారావు దగ్గరికి, హరికృష్ణ ధనలక్ష్మి దగ్గరికి వెళ్లారు. అరగంట గడిచింది, గంట గడిచింది, అలా చాలా గంటలు గడిచాయి. సూర్యోదయం అవుతోంది. వాళ్లతో వీళ్లేం మాట్లాడారో తెలీదు. ఒకళ్ల భుజాల మీద ఒకళ్ళు చేతులేసుకుంటా వాళ్ల కపిలేశ్వరపురం జనం మధ్యలోకొచ్చి ఆగిన గంగారావు, ధనలక్ష్మి, ఇప్పుడు మేమిద్దరం కలిసిపోయాం. మాలో మాకు ఒకళ్ల మీద ఒకళ్ళకి ఏ అనుమానం రాదు, రాకూడదు. ఈ జన్మకి కాదు, ఏ జన్మకి విడిపోము. కపిలేశ్వరపురం గోదావరి గట్టు మీదున్న ఆంజనేయ స్వామి మీదొట్టు, గండిపోసమ్మ తల్లి మీదొట్టు, భద్రాచలం రాములోరు మీదొట్టు, మనందరికీ ఇష్టమైన ఈ మంగరాజు మీదొట్టు అంట వాళ్ల పాకలోకి వెళ్ళిపోయారు. కలిసిపోయిన వాళ్లను చూసి సంబరపడిపోయిన ఆ కపిలేశ్వరపురం మగోళ్లంతా తెగ తాగేస్తుంటే వాళ్ల దగ్గరకొచ్చిన ఆడోళ్లు కూడా పరమానందంతో తాగేశారా వెన్నెల రాత్రిలో. ఇదంతా చూసి బాగా దురదొస్తే వీపు బరికేసుకుంటున్నట్టు తెగ ఊగిపోతున్న రాంపండుగాణ్ణి చింతబరికితో చితగ్గొట్టి నావతెడ్డుతో నడుం విరగ్గొట్టేశారంతా. దాంతో సంసార సుఖానికి పనికి రాకుండా పోయాడా రాంపండు. వాళ్లతో చాలాసేపు గడిపాక వేసవికాలంలో వస్తాం అంది విమలగీత. మీరు వచ్చేటప్పటికి మేమంతా ఇక్కడే ఉంటాం బుల్లి, వచ్చేయండి. మనమంతా కోళ్లు కోసుకుని అమ్మ గండిపోసమ్మ తల్లికి నైవేద్యాలు పెట్టుకుని అన్నాలు తిందాం. తొందరగా వచ్చేయండి బిడ్డల్లారా అన్నాడు మంగరాజు. వస్తాంలే గాని వడ్డీకి అప్పిస్తానన్నావు అంది విమలగీత. ఇస్తా తల్లి, ఎంత కావాలో చెప్పట్లేదు. 200 రూపాయలు, వడ్డీ పావలాకి మించి ఇవ్వలేం అంది విమలగీత. పౌర్ణమి వెళ్లిన తర్వాతి రోజులాగా తెల్లగా నవ్వేసిన మంగరాజు తన మొల్లో ఉన్న మాసిన దాచే గుడ్డ సంచి తీసి దాని తాడులాగి లాభం అంటా లెక్కెట్టిచ్చి, మీరు కూడా లెక్కెట్టుకోండమ్మా అన్నాడు. వాళ్ల మధ్యలోకొచ్చిన హరికృష్ణ, ఏం నమ్మిస్తున్నావు అప్పు? రేపు వేసవికాలంలో మేం రాకపోతే అన్నాడు. వెన్నెల్లో తెల్ల కలువ పువ్వల్లాగా నవ్వేసిన మంగరాజు, నేను అప్పిచ్చేటప్పుడు ముఖం చూసి ఇస్తాను గాని నోటు రాయించుకోనివ్వనబ్బాయి గారు అన్నాడు. తెల్లారేక స్నానాలు చేస్తుంటే, ఈవేళ మన పలహారాలు రమణమ్మ హోటల్లో చేద్దాం సార్ గారు అన్నాడు మాణిక్యం. ఈ కొండల మధ్య రమణమ్మెవరు అడిగాడు హరికృష్ణ. సత్యబాబు కేసి చూసి అదో రకంగా నవ్విన మాణిక్యం, పదండి తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. మాణిక్యం గారు తన నల్ల కళ్లద్దాల్లో నుంచి సత్యబాబు కేసి చూసి నవ్వటం గమనించిన గీత పైకడిగేసింది. ముందు పదండి చెప్తాను అనడంతో లాంచీ ఆ తిప్పమీంచి ఎదురుగా ఉన్న టేకూరు రేవులో ఆగింది. చాలా ఎత్తైన గట్టు మీదుంది టేకూరు గ్రామం. వరదలొచ్చినప్పుడల్లా ఊటకి గట్టు నాని అండలండలుగా పడిపోవడం వల్ల, వరద నీరు గట్టుని కోరుకుపోవడం వల్ల ఒడ్డునున్న చింత చెట్టు, దాని పక్కనే ఉన్న వేప చెట్ల వేర్లు బయటపడిపోయాయి. వేప చెట్టు నీడలో సిమెంటు గట్టు మీద ఆంజనేయ స్వామిలోరున్నారు. స్వామికి కాస్త ఎడంగా ఉన్న ఆ తాటాకిల్లే రమణమ్మ కాఫీ హోటలు. పాక ముందు పెనం పెట్టుకొని అట్లేస్తున్న రమణమ్మ మాణిక్యం గారిని చూసి దండాలెడతా, రాండి రాండి అన్న ఆ మనిషి వయసు 40 లోపుంటది. పుష్టిగా బలంగా ఉన్న ఆమె నడుం దగ్గర 2 మడతలున్నాయి. ఇంకా చక్కని వంపులున్న ఆమె శరీరాన్ని 6 గజాల పులగుర్తనేత చీరతోనూ వదులు జాకెట్టుతోనూ కప్పేసుకుంది. పున్నమి చంద్రుణ్ణి మింగినట్టు నవ్వుతా పెసరట్లు, ముతక గోధుమ రంగు ఉప్మా, అల్లపచ్చడి వేసి పెట్టింది.
తింటున్న వాళ్ల గొంతులోనే ఉండిపోయిన ఆ రుచికి పుట్టాక ఇంత గొప్ప రుచిగల పెసరట్లు నేను తినలేదు అనేశాడు హరికృష్ణ. అవునంది గీత. ఇంకాసేపు అయ్యాక పుల్లట్లు, చింతపండు కలిపిన శనగపిండి పచ్చడి, మొరుగ్గా దంచిన కారపొడి వేసి అందించింది పళ్ళేలు. వాటి రుచికి మతిపోయింది గీతకి. చలిగా వీస్తున్న గోదావరినే చూస్తా ఆ ఫలహారాన్ని ఆరగించాక 1000 రూపాయల నోటు ఆమెకిచ్చి, ఉంచుకొమ్మా నీ వంటలకి జోహార్లు అన్నాడు హరికృష్ణ. ఎంతయిందో అంతే తీసుకొని మిగతా చిల్లరిచ్చేసిన రమణమ్మ, అప్పనం సొమ్ము నాకెందుకు అబ్బాయి గారు అంది. ఆశ్చర్యపోతూ చూస్తున్నారు వాళ్ళు. ఈలోపు గోదాట్లోకెళ్ళి స్నానం చేసొచ్చిన సత్తిబాబు రమణమ్మ తాటాకింట్లోకెళ్ళి ఒంటిమీద బట్టలు మాసిపెట్లో పారేసి పొడి బట్టలేసుకోవడం చూసింది గీత. రమణమ్మకి థ్యాంక్స్ చెప్పి రేవులోకొచ్చి ఎక్కాక కదిలిన లాంచి వాళ్ల మకం వైపు వెళ్తుంది. డొంకినీతో గోదాట్లో కొట్టుకొస్తున్న చెట్టు కొమ్మ లాగుతున్న మాణిక్యం గారి దగ్గరకొచ్చిన గీత ఆ సత్తిబాబుకేసి మీరు అదో రకంగా చూసి నవ్వడానికి, గోదాట్లో స్నానం చేసిన సత్తిబాబు రమణమ్మ ఇంట్లోకెళ్ళి బట్టలు మార్చుకు రావడానికి కారణమేంటని అడిగింది. నల్ల కళ్ళద్దాలో సారి తీసి మళ్లీ పెట్టుకున్న మాణిక్యం గారు, ఆడిదో స్టోరీలేండి అన్నాడు. చూస్తుంటే ఇక్కడ మీలో ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టోరీ ఉన్నట్టుందే అన్నాడు హరికృష్ణ. మళ్లీ నవ్వేసిన మాణిక్యం గారు, సార్ గారు మీ అంత చదువుకున్నోడిని కాకపోయినా మీరేమనుకోనంటే ఓ మాట చెప్తానండి. మా జీవితాలు గురించి వదిలేయండి, మీ జీవితాల్లో కథలు లేవంటారా చెప్పండి అన్నాడు. ఒక నిమిషం ఆలోచించిన వాళ్ళు మాణిక్యం మాట్లాడింది చాలా సబబుగా ఉంది అనుకున్నారు. ఫుల్ స్పీడు అంటా కన్నాజీ దగ్గరికెళ్తున్న మాణిక్యం గారిని ఆపి, ఒప్పుకుంటున్నాం, ఈ సత్యబాబు కథేంటి అన్నారు. చెప్తాను గాని ఎటెళ్ళమంటారో చెప్పండి అన్నాడు. పాపికొండల వైపు అంది గీత. చుక్కాన్ని చిలక పట్టుకున్న ఎల్లారావుతో, సెంట్రొగ్గైరా ఎదవతొత్తు కొడక, ఒరే కన్నాజీ ఫుల్ స్పీడ్ అంటే వినపడదా ఎదరాల్లో ఎవడు అంటా అరిచి హడావిడి చేస్తూనే క్యాబిన్ రూంలో ఉన్న వాళ్ళిద్దరి మధ్యలోకొచ్చి చతికిలబడి ఇక చెప్పడం మొదలెట్టాడు. హోటల్ రమణమ్మ మొగుడు పేరు రామదాసు. టేకూరు ఊళ్ళో అంతా స్మగ్లింగ్ దాసు అని పిలుస్తారు. వర్షాకాలం వరదలప్పుడు గోదాట్లో కొట్టుకొచ్చే టేకు చెట్లు పాపికొండల మధ్య పట్టుకొని వాటి మీదెక్కి టేకూరు దాకా వచ్చాక వాటిని ఒడ్డుకులాగి ఆ తర్వాత బయటోళ్ల నుంచి వచ్చిన షావుకారులకి చవగ్గా అమ్ముతుంటాడు. వరద రోజుల్లో ఒక వెన్నెల కాస్తున్న వర్షాకాలం బ్రిటిషోళ్ల కాలం నాటి ఒక టేకు చెట్టు గోదాట్లో కొట్టుకొస్తుంటే దాని మీదెక్కి కూర్చున్న దాసుని చెట్టు కొమ్మలకి మెలికలు తిరుగున్న పాము ఒకే ఒక్క కాటేసింది. దెబ్బకి కూర్చున్న మనిషి కూర్చున్నట్టుగానే ప్రాణాలు వదిలేశాడు. 3 ఏళ్లు గడిచినయి. శివరాత్రి నాడు పట్టిసీమ తీర్థంలో తన్ని చూసి నవ్విన తనకంటే చిన్నోడైన రాగోతి సత్తిబాబు దగ్గరయ్యాడు. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు దగ్గరయ్యాక, వయసు తేడా ఉన్నా మనం పెళ్లి చేసుకుందామా అంది రమణమ్మ. వాడు సరే అన్నాక భద్రాచలం వెళ్లి రాములోరి గుళ్ళో సీక్రెట్గా పెళ్లి చేసుకొచ్చారు. ఇప్పటికీ ఆ మ్యాటరు సీక్రెట్గానే ఉంచారు. అంటా చెప్పుకుంటా పోతా ఆగిన మాణిక్యం, ఇంకో విషయం చెప్పమంటారా సార్ గారు? లాంచీ ఎక్కే మీలాంటోళ్ళందరికీ ఆడు వంటలు చేసి పెట్టడానికి కారణం ఎవరనుకుంటున్నారు? ఆ హోటల్ రమణమ్మే. ఈడు ఆ మనిషి దగ్గర నేర్చుకున్న వంటలేనండి అయ్యన్నీ అని ఒక క్షణం ఆగాడు. టాప్ మీద ఒక మూలకెళ్లిన విమలగీత, ఇప్పుడు బానే ఉన్నారు గాని ఆ సత్యబాబు కంటే రెట్టింపు వయసున్న రమణమ్మని జీవితాంతం వాడు చూసుకుంటాడా అంటే నాకు డౌటే అంది. ఎందుకు డౌటు అడిగాడు హరికృష్ణ. వీడు యవ్వనంలో ఉండగానే రమణమ్మ ముసల్దైపోద్ది. దాంతో ఈ సత్యబాబు ఇంకో మనిషిని దేన్నో తగులుకుంటాడు. తేడా వచ్చేలా లేదు వాళ్ల జీవితాల్లో. ఆలోచించిన విమలగీత, ఏదన్నా తరుణోపాయం ఆలోచించాలి అంది. దాంతోపాటు ఆ కన్నాజీ గురించి కూడా అన్నాడు. ఓ పక్క చలిగాలి, ఇంకో పక్క పొడి ఎండ, కలిపితే చలెండ. జన్మ జన్మకి ఈ శీతాకాలం మధ్యాహ్నపు టెంట కావాలనిపిస్తుంది.
అంతలో వాళ్ళకెదురొస్తున్న లాంచీ టాప్ మీద అందమైన 2 నల్లటి మేకలు కనిపించాయి. మెడకి పలుపుతాడున్న ఆ చలిగాలికి ఆనందంగా ఎగిరి గంతులేస్తున్నాయి. 2 బారల పొడుగు మాత్రమే ఉన్న తాడు కట్టిన బకెట్టు గోదాట్లోకి ముంచి నీళ్లు నిండాక దాన్ని పైకి తోడిన సరంగు మేకల ముందు పెట్టేసరికి చాలా ఆబగా తాగుతున్నాయి అవి. ఒక తిప్ప మీద మనిషంత పొడుగు ఎదిగిన రెల్లుగడ్డి పక్కనుంచి వెళ్తుంది సీతారామ లాంచీకి. ఆ గడ్డి దుబ్బల్లో చెవులు పిల్లలున్నట్టున్నాయి. చిత్రంగా చప్పుళ్ళు చేస్తున్నాయి రెల్లు దిబ్బలు. చిన్న మేఘం వచ్చి సూర్యుణ్ణి కమ్మి వెంటనే వెళ్ళిపోవడంతో మళ్లీ మళ్లీ ఎండ, గాలి, హాయి. గీత ఒళ్ళో తలపెట్టుకున్నాడు హరికృష్ణ. ఇప్పుడొద్దు, రాత్రికి అంది నెమ్మదిగా. లాంచీ గోదావరికి ఎడం పక్కనున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొరుటూరు, తాటివాడ దాటాక ఎడాపెడా తగిలే చాలా గ్రామాల్ని దాటుకుంటా ముందుకెళ్తే ఎదురయ్యే పాపికొండల్ని దర్శనం చేసుకున్నారు. ఆ కొండల పైకెక్కేస్తే ఇక ఆకాశాన్ని అందేసుకోవచ్చు, అంతెత్తున్నాయవి. ఎడాపెడా ఎత్తుగా ఉన్న ఆ పాపికొండల మధ్య సన్నగా కాలవలాగా అయిపోయింది. రాజమండ్రి దగ్గర 3 కిలోమీటర్లు వెడల్పుండే గోదావరి ఇక్కడ 1/2 కిలోమీటర్కి చిక్కిపోయింది. లాంచీ కొండల లోపలికొచ్చేసరికి భయంకరమైన నిశ్శబ్దం. వాళ్ల దగ్గరకొచ్చిన మాణిక్యం గారు, చాలా జాగ్రత్త సార్గారు, పొరపాటున నీళ్లల్లోకి గాని దిగేరు, 30 తాటి చెట్లు లోతుంటుందక్కడ అన్నాడు. అలా కొన్ని కొండల్ని దాటగానే తెల్లదిబ్బలు అనే చిన్న గిరిజన గ్రామం దాటాక ఖమ్మం జిల్లా వచ్చేసింది. 6 కిలోమీటర్లు పొడుగున్న పాపికొండలు దాటాక ఎడం పక్కనున్న పేరంటాళ్లపల్లి రేవులో ఆగింది లాంచీ. ఏపీ టూరిజం వాళ్ల గోదావరి విహారీ అనే నీలం రంగు బోటు, పున్నమి అనే ఇంకో ప్రైవేటు బోటు, ఇంకా టాప్ మీద షామియానాలు కట్టిన 2 లాంచీలు ఆ ఒడ్డున ఆగి ఉన్నాయి. రేవులోకి దిగితే పైకెక్కడానికి సిమెంట్ మెట్లున్నాయి. దారికి కుడిపక్క తల్లివేరుతో సైతం బయటకొచ్చేసిన పెద్ద చింత చెట్టు కనిపించింది. పచ్చని చెట్ల లోపలున్న పేరంటాళ్లపల్లి గ్రామం వైపు వెళ్తుంటే దేవుణ్ణి దర్శనం చేసుకుని తిరిగొస్తున్న జనం కనిపించారు. స్వాముల వారి ఆశ్రమం అది. లోపలున్న సెలయేట్లో స్నానం చేసి శివుణ్ణి దర్శనం చేసుకున్నారు. ఆ గుడిని అక్కడి గిరిజనులే చూసుకుంటున్నారు. ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇంకో ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఎవ్వరూ హుండీలో డబ్బులేయకూడదు. అసలుకొస్తే అక్కడ హుండీ అనేదే లేదు. ఆదిదేవుడికి నమస్కారం చేసుకుని తిరిగొచ్చాక తడి బట్టలు మార్చుకుని భోజనాలు చేసేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. ఎండ కాస్తున్నా చలి తిరుగుతోందో పక్కనుంచి. దూరంగా కొండల మధ్య మంచు. ఆ మంచులో నీళ్లల్లో తిరుగుతున్న 2 వేట నావలు కనిపించాయి. కూనవరం నుంచొస్తున్న ప్యాసింజర్ లాంచీ ఆగకుండా వెళ్ళిపోతుంటే బైనాక్యులర్తో ఆ లాంచీలో జనాన్నే చూస్తున్నాడు కన్నాజీ. లాంచీ బయలుదేరింది. ఒడ్డు నుంచో మనిషి సన్నగా పొడుగ్గా ఉన్న ఒక ఎండిన కొమ్మని భుజాన్నేసుకుని పోతున్నాడు. ఒక కొండోళ్ల కుర్రాడు బాణాల్ని ఇసుకలోకి కొట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు. దూరంగా అడవి చిక్కుడు చెట్టు మీదున్న పేరు తెలియని ఆ పక్షి ఆగాగి కూస్తోంది. లేత ఆకులతో గుబురుగా ఉన్న చింత చెట్టుకి చాలా పిచ్చిగూళ్ళు వేలాడుతున్నాయి. ఆ పాకముందున్న గానుగు చెట్టుకి చీరతో వేలాడదీసిన ఉయ్యాల్లో చంటోణ్ణి పడుకోబెట్టాక చాటలో వేసిన అపరాల్ని బాగుచేస్తోందా తల్లి. వెళ్తున్న లాంచీ డోరియా రేకు మీద నిలబడి హాయిగా చూస్తున్న ఆ కొత్త దంపతులకి విప్పిన కంటిరెప్పలు ముయ్యబుద్దేయడం లేదసలు. ఎండ తగ్గడం, మబ్బులు మూసుకోవడం, చలి పెరగటం చూస్తకుండగానే జరిగిపోయాయి. పాపికొండలింకా రాకుండానే చీకటి పడిపోయిందా వేళ. దాంతో లాంచీని గోదావరికి ఎడం పక్కనున్న ఇసుక దిబ్బల పక్కకి లాగి ఒడ్డున గుణపం బలంగా గుచ్చి దానికి లాంచీ తాడుకొస ముడేశారు. ఆ ఇసుక దిబ్బని ఆంచి చిన్న గ్రామం ఉంది. దాని పేరు కొల్లూరంట. రాత్రికిక్కడే మన మకాం సార్ గారు అన్నాడు పట్టిసీమ మాణిక్యం. చుట్టూ ఉన్న కొండల్లోంచొస్తున్న చలి చెరిగేస్తోంది. ఆ గాలి గోదావరి నీళ్లకి తగలడంతో తపతపమంట అలల చప్పుళ్ళు.
ఈలోగా రాజమండ్రి వైపు నుంచి వస్తున్న లాంచీ భద్రాచలం వైపు వెళ్లేసరికి అంతసేపు నిలకడగా ఉన్న నీళ్లు చెల్లాచెదిరైపోయి ఒడ్డునాగిన సీతారామ లాంచీని కూడా కదిపేశాయి. దాంతో కొల్లూరు రేవంతా ఒకటే చప్పుళ్ళు. పౌర్ణమి వెళ్లిన రెండో రోజు ఆకాశంలోకి గంటన్నర ఆలస్యంగా వచ్చాడు చంద్రుడు. ఆ వెన్నెల్లో గోదావరి ఒడ్డున కూర్చుని తలారా వేణీళ్లు స్నానం చేస్తుంటే వర్ణనకి వివరణకి అందని దొరకని తన్మయానందం. ఆ ఆనందంలో వాళ్ల ఊహలు గురు పౌర్ణమి నాటి రాత్రి నాగమల్లి చెట్ల నీడల్లో నుంచి తీగమల్లి తోటల్లోకి వాళ్ల పరుగులు, పొడిబట్టలు కట్టుకొనొచ్చి టాప్ ఎక్కేసరికి వాళ్లకెదురుగా నిలబడ్డ సత్తిబాబు, గుళ్ళోకెళ్ళొచ్చారు కదండీ, అందుకని పలారం చేశామండి. ఈ తిప్ప అంచునున్న కొల్లూరులో మడకం సూర్యనారాయణ గారని చాలా పెద్ద మనిషి ఉన్నారండి. ఆరబ్బాయి రాజాబాబు గారు మాకు క్లోజ్ అండి, తేనె పానకం ఇచ్చారండి అన్నాడు. వాళ్ళు పలారం అని చెప్పి చేసిన వేడివేడి దిబ్బరొట్టె ముక్కల్ని అడుగున చక్కెరగట్టిన చిక్కని తేనె పానకంలో ముంచుకొని తింటుంటే అమృతం అంటే ఇదే, అద్భుతం అంటే ఇదే అనిపించాయి. కథలో 3వ భాగం సమాప్తం. తరువాత కథ నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం.